మన భూమిపైన పిల్లల్ని కనడం సాధారణమైన విషయమే. కానీ సైంటిస్టులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒకవేళ మనుషులందరూ భూమిని వదిలేసి స్పేస్లో కనుక పోతే, స్పేస్లో కనుక ఒకవేళ జంట ఉంటే వాళ్ళకి రీప్రొడక్షన్ జరుగుతుందా? మరి వాళ్ళకు కూడా పిల్లలు పుడతారా? మనకు తెలిసిన బయాలజీ ప్రకారం ఒకవేళ పిల్లలు పుట్టాలి అంటే ఓవము స్పర్ము రెండు కూడా ఫ్యూజ్ కావాలి. మరి మన భూమి మీద అయితే ఇక్కడ ఉండేటువంటి గ్రావిటీ, టెంపరేచర్ అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని బట్టి అది ఈజీగా ఫ్యూజన్ జరుగుతుంది. కానీ ఒకవేళ మనుషులు ఆకాశంలోకి స్పేస్లకి పోతే మరి స్పేస్లో ఉండేటువంటి కండిషన్స్లో ఈ ఓవము స్పర్ము రెండు కూడా ఫ్యూజ్ అవుతాయా అని చెప్పి సైంటిస్టులు చాలా రీసెర్చ్లు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే స్పేస్లో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా జరగదు అని తేలింది. అంటే ఒకవేళ మనుషులు కనుక స్పేస్లకు పోతే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట.